ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ జట్టు విజయం సాధించిందంటే ఖచ్చితంగా దాని వెనకాల కీలక పాత్ర పోషించింది ధోని. ఎంఎస్ ధోనిగా ప్రఖ్యాతిగాంచారు. అంతేగాక ఇటు భారత క్రికెట్ జట్టులో కావచ్చు, లేదంటే ఐపీఎల్‌లో సీఎస్‌కే కావచ్చు. ఈ మ్యాచ్‌లో చాలా మట్టుకు ఏదైతే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంలో, లేదంటే పరుగుల వరద సృష్టించడంలో, అంతేకాకుండా స్టంపింగ్ చేయడంలో కీలక ఆపత్కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుని జట్టును గట్టెక్కించిన బాధ్యతను చేపట్టి జట్టు విజయానికి ద్రోహపడిన క్రీడాకారుడు ఎవరైనా ఉన్నారంటే ఎంఎస్ ఎంఎస్కే అని చెప్తారు. అంటే మహేంద్ర సింగ్ ధోని. నిజానికి ఈ అంటే ఐపీఎల్ 26లో ఆయన ఎక్కడ కూడా మరి బ్యాట్ పట్టలేదు, లేదంటే క్రీడలకు అంటే పాల్గొని ఆయన జట్టుకు ఆయన సేవలు ఇప్పటి వరకు అందించలేదు. కానీ తాజాగా ఆయన ఈ నెల 18వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఎస్ఆర్హెచ్తో ఆయన మరొకసారి క్రీడాకారులకు అంటే ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు గాయం కారణంగా గడిచిన ఏడాది నుండి ఇప్పటి వరకు కూడా ఆయన కోలుకుంటూ ఉన్నారు. ఆయనకు విశ్రాంతి ఇచ్చింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన యాజమాన్యం మరొక అవకాశం ఆయనకి ఇవ్వాలి అని చెప్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది మాత్రం మైదానంలోకి వచ్చే వరకు కూడా తేలే పరిస్థితి లేదు. కానీ ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నవి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి హర్ష భోగ్లే చేసిన ఒక కీలక వ్యాఖ్యలే ప్రధాన కారణం అని చెప్తున్నారు. దీనితో చెన్నైలో సిఎస్కే సంబంధించిన బ్యానర్స్ కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇటు ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లో ఎంఎస్కే అంటే ధోని, మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా మరి బ్యాట్ పట్టి పరుగుల వరద కురిపిస్తాడా, కీపింగ్ చేసి స్టంపింగ్ చేస్తాడా, లేదంటే జట్టుకి విజయానికి కీలక పాత్ర పోషిస్తారా లేదన్నది కూడా ఇప్పుడు వారి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి ఇప్పటికే ట్రోఫీలు రావడంలో, లేదంటే ఫైనల్కు తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇలాంటి ఒక క్రీడాకారులు కావాలి, ఇలాంటి కెప్టెన్ కావాలి. కీలక సందర్భాల్లో జట్టుకు కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, బౌలింగ్ విషయంలో, బ్యాటింగ్ విషయంలో, లేదంటే చివరికి వచ్చి విన్నింగ్ షాట్ కొట్టే విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అదే ఎంఎస్ ధోనికి సంబంధించి నిర్ణయాలు జట్టును విజయ తీరానికి చేర్చాయి. కానీ ఎస్ఆర్ఎస్ తో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా ధోని మరి మైదానంలోకి వస్తారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ తనకు ఐపీఎల్ కి చివరి మ్యాచ్ కానుంది. ఆ తర్వాత తను రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ కోసము ప్రేక్షకులు, ధోని అభిమానులు, ఇటు ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. నిజానికి మరి ధోని బ్యాట్ పట్టి పరుగుల వరద కురిపిస్తాడా, కీపింగ్ చేసి స్టంప్స్ పైన తన ప్రభావం చూపుతాడా, కీలక నిర్ణయాలు తీసుకుని జట్టును విజయాన్ని అందిస్తాడా లేదన్నది వేచి చూడాల్సింది.